gotta love it. You gotta love it. You gotta love it. I can't get enough. You know what I want. Come on, give me some more. You gotta love it. You gotta love it. This dream ain't never gonna wake up. On your toes, 'cause you know we like to shake it up. You gotta love it, gotta love it. You gotta love it, gotta love it. You gotta love it. You gotta. You are welcome. ప్రార్థన చేసుకుందామండి. ఓపెనింగ్ ప్రేయర్ తోటి కార్యక్రమాన్ని జరిగించుకుందాం. దేవుడు తన యొక్క సంకల్ప ప్రకారంగా, తన యొక్క ఏర్పాటు ప్రకారంగా, ఆయన యొక్క చిత్త ప్రకారంగా ఇరువురిని కూడా దేవుడు త్వరలో జత చేయబోతున్నాడు. ఆయన వివాహ కార్యక్రమానికి ముందు ఈ రోజున నిశ్చితార్థ కార్యక్రమం, అది ఎంగేజ్మెంట్ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది కనుక కార్యక్రమం అంతా కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగినట్లు ప్రార్థన చేస్తున్నారు. మహాపరిశుద్ధుడైన తండ్రి, సమస్తమైన ఆశీర్వాదాలకి కారణభూతుడైన మా ప్రభువ, నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ యొక్క శుభ తరుణాన్ని బట్టి ప్రభువా, వివాహం అనేది అన్ని విషయాల్లో ఘనమైనది అని లేఖన భాగాన్ని బట్టి మేము తెలుసుకుంటున్నాం. ఈ ఘనమైన కార్యం త్వరలో జరగబోతుండగా ఈరోజు ప్రభువా నిశ్చితార్థం కార్యక్రమం జరిగించబడుతుండగా మీరు మా మధ్యలో ఉండండి. ఇరువురిని కూడా దీవించి వివాహం కొరకు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఇరు కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఆయన విచ్చేసిన పెద్దలను, బంధువులను అందరినీ కూడా ఈ కృపాహస్తం తోడుగా ఉంచి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యక్రమం అంతా కూడా దీవెనకరంగా, మహిమకరంగా జరిగించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకను అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. భాగాన్ని వాక్య పఠనం చేయబోతున్నాం. దయచేసి సిస్టర్ జ్యోత్స్నాదేవి వారు వచ్చి ఆదికాండం 24వ అధ్యాయం 48 నుండి 58 వచనాల వరకు మరి పరిశుద్ధ లేఖన భాగాన్ని చదివి వినిపించాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. యజమాని ఎడల మీరు దయను నమ్మకమును కనుపరిచిన ఎడల అది అయినను నాకు తెలియజేయు, లేని ఎడల అది అయినను తెలియజేయు. అప్పుడు నేను అటు పోవలను, అటు పోయేదనక లాభాలను బెతయేలు ఇది యెహోవా వలన కలిగిన కార్యం. మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలు. ఇదిగో రిబ్కా నీ ఎదుట ఆమెని తీసుకొని పో. యెహోవా సెలవిచ్చిన ప్రకారం ఈమె నీ యజమాను కుమారునికి భార్య అవునను కాక ఉత్తరం ఇచ్చింది. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ తరువాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసుకొని రిబ్కాకు ఇచ్చాడు. మరియు అతడు ఆమె సహోదరునికి, తల్లినికి విలువ గల వస్తువులు ఇచ్చాడు. అతడు అతనితో
కూడనున్న మనుషులను అన్నపానములు పుచ్చుకొని అక్కడే ఆ రాత్రి ఉదయంన వారు లేచినప్పుడు అతడు నా యజమాని యొద్దకు నన్ను పంపించుడని ఆమె సహోదరుడిని ఆమె తల్లియు ఈ చిన్నదాన్ని 10 దినములైనను మా యొద్ద ఉండనివ్వు. ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చునని. అప్పుడతడు యెహోవా నా ప్రయాణమును సఫలం చేశాను కనుక నాకు తడువు కానియక నన్ను పంపించుడి. నా యజమాని యొద్దకు వెళ్ళేదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొని రిబ్కాను పిలిచి ఈ మనుషునితో కూడా వెళుదువా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదనని. చక్కటి లేఖన భాగం సహోదరి తల్లి వినిపించారు మనకి. బైబిల్ గ్రంథంలో జరిగిన ఒక ప్రధాన కార్యక్రమం, నిశ్చితార్థ కార్యక్రమం గురించిన దేవుని లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. ప్రభునందు ప్రియులారా, ఇట్స్ ఎ రిమార్కబుల్ ఈవెంట్. ప్రతి వారి జీవితంలో వివాహం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడు జతపరచాలి, దేవుడి ఏర్పాటు. ఎలియాజరు అబ్రహాము యొక్క పనివాడైన ఎలియాజరు ప్రధాన పనివాడు. అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు యవన ప్రాయం వచ్చినప్పుడు ఆయనకు వివాహం చేయవలసి వచ్చినప్పుడు ఆయనకు ఆ బాధ్యత అప్పగించి పంపించాడు. నా కుమారునికి వివాహం చేయాలి, ఆయనకు భార్యను నువ్వు ఏర్పాటు చేయాలి అని చెప్పినప్పుడు ఆయన బయలుదేరి వెళ్ళాడు. రిబ్కాను కనుక్కున్నాడు. రిబ్కాలో చాలా సుగుణాలు ఉన్నట్లుగా చదివిన ఈ 24వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఎలియాజరు అడిగాడు, ఆ బావి దగ్గర నాకు కొంచెం మంచినీళ్ళు ఇమ్మం అని అడిగాడు. ఆమె రిబ్కాలో ఉన్న సుగుణం ఆయనకు మాత్రమే కాదు, నీ ఒంటెలకు కూడా నీళ్లు నేను పోస్తాను. ఆ బావిలోనికి వెళ్ళి ఒంటెలకు నీళ్లు కూడా ఆమె అందించినట్టుగా లేఖన భాగంలో చూస్తున్నాం. కనుక దేవుని యొక్క ఏర్పాటు అప్పుడు చక్కని మాట అక్కడ చెప్పాడు. ఏమన్నాడంటే, దేవుడు సరైన మార్గంలో నన్ను నడిపించాడు. మేము అవునని కానీ కాదని కానీ చెప్పజాలము అన్నారు. ఇది సాధారణంగా ఒక సామెత ఉంది, మ్యారేజ్ ఇస్ సార్ మేడ్ ఇన్ హెవెన్. మనం ఎన్నో ఆలోచిస్తాం, ఇరుపక్షాల తల్లిదండ్రులు ఎంతగానో ఆలోచించుండొచ్చు. అయితే దేవుని ఏర్పాటు ప్రకారం వివాహ కార్యక్రమం జరుగుతుంది, దేవుని సంకల్ప ప్రకారం. కనుక వివాహం అనేది ఘనమైంది, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది ఉంటుందని పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. కనుక ఈ లోకంలో మొట్టమొదటి వివాహం, ఈ వివాహ వ్యవస్థను దేవుడే ఏర్పాటు చేశాడు. ఇది మానవుడు ఏర్పాటు చేసింది కాదు. ఒంటరిగా ఉన్నవారు జంటగా ఉండాలని దేవుని చిత్తం. దేవుడు ఆదిలో సృష్టించినప్పుడు సృష్టికర్తగా ఈ లోకంలో ఉన్న వాటి అన్నిటినీ సృష్టించి అన్ని జంటలుగా ఉన్నాయి. కానీ ఆదాము ఒక్కడిగానే ఉన్నాడు. అంత బాగుంది కానీ ఒకటి బాగలేదన్నాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. కనుక సాటి అయిన సహాయం దేవుడే సిద్ధపరిచాడు, వారికి వివాహం చేశాడు. కనుక వివాహ వ్యవస్థ దేవుడే సిద్ధపరిచాడు. 20వ గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది, మీ కుమారులకు వివాహం చేయండి, మీ కుమార్తెలకు వివాహం చేయండి, అది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. కనుక ఇక్కడ 2 యవన బిడ్డలు ఉన్నారు. మరి వారిద్దరు కూడా విద్యావంతులు, ఉద్యోగం చేస్తున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గా. మరి దేవుడి సంకల్ప ప్రకారం మరి గోకనకొండ వారి కుటుంబంతో మరి విశాఖపట్నం వాస్తవ్యులు మరి బంధుత్వం అందుకోబోతున్నారు త్వరలో. కనుక వివాహానికి ఈరోజు నిశ్చితార్థం, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కనుక దేవుని
ప్రకారం, దేవుని యొక్క చిత్త ప్రకారం, దేవుని యొక్క సంకల్ప ప్రకారం వివాహ మహోత్సవం జరగబోతుంది త్వరలో. ఈ రోజున వారిద్దరు కూడా మరి నిశ్చితార్థంలో వారిద్దరు కూడా స్థిరపరచబడబోతున్నారు. ఇది దేవుని ఏర్పాటు. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. హెబ్రీ పత్రిక అపుస్తలుడైన పౌలు 13వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడిన మాట మనందరికీ తెలుసు. ప్రధానంగా ఏ పెళ్లి ఇన్విటేషన్లో అయినా, మ్యారేజ్ వెడ్డింగ్ ఇన్విటేషన్లో ఆ వాక్యమే పెడతారు. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదని. మానవ జీవితంలో ఎన్నెన్నో ఘట్టాలు ఉంటాయి, ఎన్నెన్నో సందర్భాలు ఉంటాయి. అయితే అన్నిటికంటే ప్రధానమైన ఘట్టం ఏంటంటే వివాహము. జంటగా చేయబడ్డం. అది దేవుని యొక్క ఏర్పాటు ప్రకారం జరగాలి, దేవుడే జతపరచాలి. 127వ కీర్తన 1వ వచనంలో ఎవరికి రాయబడిందంటే, యెహోవా ఇల్లు కట్టించినలా దాని కట్టుమారి ప్రయాసం వ్యర్థం. ఇల్లు అంటే ఏంటి? భార్యాభర్తలుగా ఉండే ఇల్లు. ఇద్దరిని ఒక గృహస్థులుగా చేయడం, ఇంటి వారిగా చేయడం. కనుక మ్యారేజ్ అయితే ఏమంటారంటే ఇంటి వారు అయ్యారు అంటారు. ఇల్లు కనుక దేవుడే ఆ ఇంటిని కట్టారు. వారిద్దరిని కూడా దేవుడు తన సంకల్ప ప్రకారం దేవుడు త్వరలో వివాహంలో వారిద్దరిని కూడా వివాహ బంధంలో, ఆ పవిత్ర బంధంలో ఏకం చేయబోతున్నాడు. కనుక ఈరోజు జరిగే ఈ నిశ్చితార్థ కార్యక్రమంలో వారిద్దరు కూడా ముందుకు సాగబోతున్నారు. ఇరు పక్షాల బంధువులు మన మధ్యలో ఉన్నారు. కనుక దేవుని ఏర్పాటు ప్రకారం వారిద్దరు కూడా మరి త్వరలో దంపతులు కాబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు, వివాహం అన్ని విషయాల్లో ఎందుకు ఘనమైందో 3 కారణాలు చెప్తారు. ఆ 3 మాటలు చెప్పేసి ఆ నిశ్చితార్థ కార్యక్రమాన్ని జరిగిద్దాం. వివాహం ఎందుకు ఘనమైనది అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిందంటే 3 కారణాలు ఉన్నాయి. వివాహము దేవుని చేత ఏర్పాటు చేయబడింది, మానవుడు ఏర్పాటు చేసింది కాదు. వివాహ వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకొరకు ఏర్పాటు చేశాడు? దానికి కూడా కొంత కారణం ఉంది. ఏంటంటే ఒకరికొకరు తోడుగా ఉండడానికి. ఇద్దరు విడివిడిగా ఉన్నారు, వారిద్దరు కూడా జతపరచబడాలి. ఒంటరిగా ఉన్నవారు జంటగా చేయబడాలి. అది దేవుని యొక్క ఏర్పాటు. కనుక వారిద్దరు కూడా దంపతులు కాబోతున్నారు. అది దేవుని యొక్క చిత్తం. ఈ వ్యవస్థను దేవుడే ఏర్పాటు చేశాడు. మొట్టమొదటి వివాహాన్ని దేవుడే జరిగించాడు. అందువల్ల వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అని చూస్తున్నాం. చూడండి, మ్యాథమెటిక్స్ లో మనకి జనరల్ గా మన మ్యాథమెటిక్స్ ఏంటంటే 1+1 = 2. కానీ వివాహ వ్యవస్థలో 1+1 = 2 కాదు, 1. కనుక వారు ఏక హృదయం, ఏక మనసుతో మరి ఇంతవరకు వారు 50% ఇప్పుడు 100% కాబోతున్నారు. కనుక వివాహ వ్యవస్థ అనేది దేవుడు ఏర్పాటు చేశాడు అని మనం తెలుసుకోవాలి. కనుక రెండవ కారణం ఏంటంటే, కొత్త నిబంధనలో యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యేసు ప్రభు వారు ఈ లోకంలో ఆయన సేవ చేసిన దినాల్లో, సేవ ప్రారంభంలో మొట్టమొదటి వివాహానికి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆయన కానాలో జరిగిన ఒక వివాహానికి హాజరై ఆ వివాహ వ్యవస్థను ఆయన కనపరిచాడు. అంతేకాదు అక్కడ ఉన్న లోటును తీర్చాడు. కనుక యేసు ప్రభు నేను వివాహానికి రాను, అది మానవులకు సంబంధించింది అనలేదు యేసయ్య. ఆ వివాహానికి ఆయనతో పాటు ఆయన తల్లి, శిష్యులందరినీ కూడా వెంట పెట్టుకుని వెళ్ళాడండి యేసయ్య. యోహాను సువార్త 2వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు ఒక అద్భుతం చేశాడు. అది మొట్టమొదటి అద్భుతం. యేసయ్య చేసిన అద్భుతం, నీటిని ద్రాక్షారసంగా మార్చాడు, మధురమైన ద్రాక్షారసం. దాని అర్థం ఏంటంటే మానవ జీవితాన్ని మధురంగా చేయగలిగిన వాడు యేసయ్య. వివాహ వ్యవస్థలో ఇరువురిని జతపరిచి వారిని మధురమైన మరి బాంధవ్యంగా, మధురంగా, నీటిని ఏ విధంగా మధురంగా మార్చడం, వారి వైవాహిక జీవితం కూడా అలా ఉండాలి, మధురంగా ఉండాలి, అతి మధురంగా. ఆ యేసయ్య ఇచ్చిన ద్రాక్షరసం తాగిన వారు ఉన్నారు.
ఇంత మంచి ద్రాక్షరసం, మధురమైన ద్రాక్షరసం ఆఖరుని వేస్తున్నారేంట. కనుక యేసయ్య ఉన్న జీవితం మధురాతి మధురంగా ఉంటుంది. కనుక 3 పేటల తాడు త్వరగా తెగిపోదని ఉంది పరిశుద్ధ గ్రంథంలో, ప్రసంగి గ్రంథం. 3 పేటలు అంటే ఏంటి? ఒక పేట భర్త, ఒక పేట భార్య, మరొక 3వ పేట ప్రభువును కూడా కలిగి ఆ కుటుంబం ఉంటే దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. వివాహం అందుకొరకు ఘనమైనది. 3వ కారణం ఏంటంటే ఈ లోకం వివాహంతో ప్రారంభించబడింది. ఈ లోకం యొక్క ముగింపు వివాహ మహోత్సవం, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం. కనుక ఈ లోకం యొక్క అంతా కూడా వివాహం ద్వారానే జరిగించబడుతుంది. దేవుని సంఘం, వధువు సంఘం, యేసయ్యే వరుడుగా ఆయన సిద్ధపడుతున్నాడు. కనుక ఇన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయి. కనుక వైవాహిక వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. మరి ఇరువురిని కూడా దేవుడే జతపరచాలి, జతపరిచి వారిని దీవించాలి, అభివృద్ధి పొందించాలి. అందరం కోరుకునేది ఏంటంటే చల్లని సంసారం, చక్కని సంతానం. అందరూ, ప్రతి స్త్రీ కోరుకునేది ఈ లోకంలో ఈ 2 విషయాలు కోరుకుంటుంది. నా సంసారం చల్లగా ఉండాలి, నా యొక్క చక్కని సంతానాన్ని దేవుడు అనుగ్రహించాలి. కనుక ఒక్కన వారి కుటుంబంలో మరి దేవుడు ఏర్పాటు చేసిన మరి ఈ కార్యాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. ఆ కుటుంబం మాకు చాలా పరిచయమైన కుటుంబం, మరి చాలా యోగ్యులైన కుటుంబం, చాలా దేవుని ద్వారా దీవించబడిన కుటుంబం. ఆ కుటుంబంలోని బిడ్డ మరి మృదులను దేవుడు ఏర్పాటు చేసిన రవిరాజ్, ఆయన యొక్క ఎముక కెనాల్లో ఉందన్నమాట. అది ఇట్స్ ఎ మిస్టరీ. మ్యారేజ్ ఈజ్ ఎ మిస్టరీ అన్నారు. మ్యారేజ్ ఈజ్ ఎ మెరికల్. అదొక అద్భుతం. ఇచ్చారు ఆయన విశాఖపట్నం వాస్తవ్యులు. ఆయన ఎముకను దేవుడు జనాల్లో సిద్ధపరిచాడు అన్నమాట. కనుక దేవుడు మరి రాబోయే కాలంలో రవిరాజ్, మృదుల ఇద్దరిని కూడా దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాం. కనుక నిశ్చితార్థ కార్యక్రమాన్ని జరిగించబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, ఈ పరిశుద్ధమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన ఇదిగో వివాహ వేదిక దగ్గర ఆసీనుడై ఉన్న ప్రభువా, ఇదిగో ఇద్దరెవరి బిడ్డలు రవిరాజు, మృదులను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. నీ సంకల్పము, నీ ప్రణాళికని బట్టి వారిద్దరిని కూడా మీరు దంపతులుగా చేయబోతున్నారు. జరగైన వివాహ మహోత్సవానికి ఈరోజు ముందుగా ప్రభువా నిశ్చితార్థ కార్యక్రమం జరిగించబోతున్నాం. మీరు మా మధ్యలో ఉండి వారిద్దరిని కూడా మీరు సియోన్లో నుండి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఇరుపక్షాల బంధువులు, ఇరుపక్షాల తల్లిదండ్రులను ప్రభువా మీరు ఆశీర్వదించండి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా వివాహ వ్యవస్థ నీవు ఏర్పాటు చేసిందని గమనించి ఆయన నిన్ను కలిగి ముందుకు సాగడానికి సహాయం చేయండి. నీ కృపను గ్రహించండి, తోడు నీడగా ఉండండి, ఒకరికొకరు తోడు నీడగా ఉండడానికి ప్రభువా. అలాగనే చల్లని సంసారంగా చక్కని సంతానంతో రానున్న దినాల్లో ఈ జంటను ప్రభువా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు నిశ్చితార్థ కార్యక్రమం జరిగించబోతుండగా మీరు మా మధ్యలో ఉండి ఈ కార్యక్రమం దీవెనకరంగా, మహిమకరంగా జరిగించమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇరువురు కూడా విశాఖపట్నం వాస్తవ్యులు శ్రీ టి సుధాకర్ గారు, టి సౌభాగ్యమ్మ గారి యొక్క కుమారుడు రవిరాజ్ అని ఆయనకును, తెనాలి రైతానగర్ వాస్తవ్యులు శ్రీ గోపనగుండ రాజ్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారి యొక్క మరి కుమార్తె మృదుల నిశ్చితార్థ కార్యక్రమం జరిగించబోతున్నాం. దీనికి విచ్చేసిన వారిలో ఎవరికైనా ఏదైనా ఆటంకం ఉంటే ఇప్పుడే చెప్పాలని
తెలియజేస్తున్నాం. ఎవరికి ఆటంకం లేదనుకుంటున్నాం. అందువల్ల మీ కుడి హస్తం చూపించండి. మరి నిశ్చితార్థం జరిగించడానికి మాకు ఆటంకం లేదండి. హస్తం చూపించాలని కోరుకుంటున్నాను. మంచిదండి, చాలా సంతోషం. అలాగనే మరి దేవుడు వారి త్వరలో జత చేయబోతున్నాడు కనుక మరి నిశ్చితార్థ కార్యక్రమంలో మరి వారు కొన్ని మాటలు మనకు చెప్పాలి. మనకి కలుగుతున్నాను. ఈ నిశ్చితార్థ కార్యక్రమం జరిగించడానికి మీకు ఏదైనా ఆటంకం ఉందా? ఆటంకం లేకపోతే మీకు కుడి హస్తం పైకి మంచిదండి. సిద్ధపడి వచ్చారు. వారి కార్యక్రమాన్ని జరిగిద్దాం. అలాగనే మృతుల యొక్క తల్లిదండ్రులు, అలాగనే మరి రవిరాజు గారి యొక్క తల్లిదండ్రులు వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. దయచేసి వేదిక మీదకి ఒకసారి రావాలని. మృదుల యొక్క తల్లిదండ్రులు, అలాగనే రవిరాజ్ యొక్క తల్లిదండ్రులు ఇద్దరు ఇరు కుటుంబాలు దయచేసి వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. మృదుల యొక్క తల్లిదండ్రులు గోపకుండ రాజ్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాను. అయ్యా సుధాకర్ గారు, ఈ స్త్రీని రవిరాజు మరి తల్లిదండ్రులు మీరు, వీరిద్దరు కూడా పరిశుద్ధ వివాహమునకై నిశ్చితార్థం చేయబడడానికి మీకు అంగీకారమేనా? పూర్తిగా అంగీకారం. వారు పూర్తి అంగీకారాన్ని తెలియజేశారు. అలాగనే రాజ్ కుమార్ గారిని కూడా అడుగుతున్నాను. అయ్యా రాజ్ కుమార్ గారు, మరి అలాగనే మరి సతీమణ్ణి అడుగుతున్నాను. మరి మీ కుమార్తెను ఈ రోజున పరిశుద్ధ వివాహమునకై నిశ్చితార్థం చేయబడడానికి మరి వైజాగ్ నుంచి రవిరాజ్ తల్లిదండ్రులు వారు వచ్చారు కనుక ఈ నిశ్చితార్థం జరిగించడానికి మీరు అంగీకరిస్తున్నారా? పూర్తిగా అంగీకరిస్తున్నాం. చాలా సంతోషం అండి. కనుక మరి రవిరాజ్ని కూడా అడుగుతున్నాను. మరి రవిరాజ్ అనే నీవు నీ ప్రక్కన నిలబడిన మృదులని ఈ స్త్రీని పరిశుద్ధ వివాహం కొరకు ముందుగా నిశ్చితార్థం ప్రదానం చేసుకోవడానికి నీ హృదయపూర్వకంగా నువ్వు అంగీకరిస్తున్నావు. వెరీ గుడ్. అందరూ విన్నారు కదండి, ఆయన పూర్తి అంగీకారాన్ని తెలియజేస్తున్నారు. అలాగనే మృదులనే నీవు నీ ప్రక్కన నిలబడిన రవిరాజ్ అనే పురుషుని వివాహం కొరకు నిశ్చితార్థం చేసుకోవడానికి అమ్మా నీవు హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నావు. చాలా సంతోషం అండి, చాలా సంతోషకరమైన విషయం. కనుక ఇప్పుడు ఏం తీసుకొచ్చారో అవి వస్తువులు. ఎలియాజరు ప్రదానం చేయడానికి నిశ్చితార్థం చేసుకోవడానికి కొన్ని వస్తువులు తీసుకుని వెళ్ళాడు. రెబ్కాకిచ్చి మరి ముందుగా మరి ఏమేమి తీసుకొచ్చారో వారు కూడా అందజేయాలని కోరుతున్నాం. మీరు ఇదిగో నాయన నిశ్చితార్థ కార్యక్రమానికి ఆయన ఇరు పక్షాల తల్లిదండ్రులు తీసుకుని వచ్చిన ఈ వస్తువులు మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. పండ్లు, ఫలాలు, నూతన వస్త్రాలు, బంగారపు వస్తువులు అన్నిటిని కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ నిశ్చితార్థ కార్యక్రమం ప్రభువా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించండి. ఇరువురిని కూడా మీరు దీవించండి. ఇరుపక్షాల తల్లిదండ్రులను మీరు ఆశీర్వదించండి. ప్రత్యేకంగా సిద్ధపరిచిన ఈ వస్తువులను దీవించి ఆశీర్వదించి నీ బిడ్డలకు అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడు యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. అది స్వీట్లు, అలాగనే పండ్లు, ఫలాలు, చాలా చాలా వస్తువులు తీసుకొచ్చారు. దీవించుగా Here we are on top of the stars. Never thought we'd ever get this far. We live for moments like this. We come alive in moments like this. Here we are, this is a time like a dream coming to life. We live
thoughts racing through my head. I try to capture it, but a picture can't hold what a heart is feeling. I just wanna stop the world from spinning, slow it all down for a minute, so that I can take it in. I can take it in. Here we are, on top of the stars. Never thought we'd ever get this far. We live for moments like this. We come alive. రవిరాజ్ అనే నీకు పరిశుద్ధ వివాహం నిశ్చితార్థానికి గుర్తుగా ఈ యొక్క బంగారు ఉంగరాన్ని ధరింపజేసి Close my eyes, I'm feeling so alive. I try to find the words, but no words can say what my heart is feeling. I just wanna stop the గుర్తుగా ఉంగరాన్ని ధరింపజేస్తున్నాను. I can take it in. Here we are, on top of the stars. Never thought we'd ever get this far. We live for moments like this. Come alive in moments like this. Here we are, this is a time like a dream coming alive. We live for moments like this. Come alive in moments like this. ఇప్పుడు ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి గుర్తుగా దండలు కూడా మార్చుకోబోతున్నారు. ఒకరినొకరు గౌరవించుకోబోతున్నారు. మరి ఎవరు ముందు దండేస్తారో చూద్దాం. నేను 1, 2, 3 అంటాను. ఎవరు ముందు వేస్తారో చూద్దాం. అందరూ కూడా చప్పడకూడదండి. అందరూ కూడా 1, 2, 3. We are here. Moments like this. Moments like this. Here we are, on top of the stars. Never thought we'd ever get this far. We live for moments like this. We come alive in moments like this. Here we are, this is a time like a dream coming alive. We live for moments like this. We come alive in moments like this. Moments like this. పెళ్లి కుమారుని తల్లిదండ్రులు మరి మృదులకి బొకే ఇస్తున్నారు. అలాగనే మరి రాజ్ కుమార్ గారు మరి సతీమణి చాలా సంతోషం. ప్రభునందు ప్రియులారా, ఈ కార్యక్రమానికి కూడి వచ్చిన ప్రియమైన దేవుడి బిడ్డలారా, పరిశుద్ధ వివాహమునకై నిశ్చితార్థం చేసుకోవడానికి రవిరాజ్ అంగీకరించి ప్రధానానికి గుర్తు ఈ స్త్రీకి తన అంగీకారం చొప్పున ధరింపజేయటను బట్టి వీరిద్దరు కూడా పరిశుద్ధ వివాహం చేసుకోవడానికి నిశ్చితార్థం మరి చేయబడి ఉన్నారని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో నేను ప్రకటించుతున్నాను. దేవుడు వారిద్దరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఆయన వారిద్దరు కూడా వడంబడికలు చేసి వారి యొక్క అంగీకారాన్ని తెలియజేసి ప్రభా ఇదిగో నిశ్చితార్థంలో వారిద్దరు కూడా ముందుకు సాగినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన వారిద్దరిని కూడా మీరు దీవించండి. వివాహ మహోత్సవ దినం వరకు కూడా వారిద్దరిని కూడా నీ రెక్కల నీడలో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. త్వరలో జరగబోతున్న వివాహ మహోత్సవాన్ని కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించండి. మేలుతో వారిని తృప్తిపరచండి. ఆశీర్వాదాలతో నింపండి. నిండార్లుగా దీవించండి. ఇరుపక్షాలను దీవించండి. యేసు నామములో ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఏర్పాటు చేయబడిన వారు ఇద్దరున్నారు. మొట్టమొదటిగా శ్రీ కోడుమట్ల అభిషేక్ గారు ఐఏఎస్, వారు కలెక్టర్ గా పనిచేస్తున్నారు హిమాచల్ ప్రదేశ్ లో. కనుక పెళ్లి మృదుల కుటుంబాన్ని గురించి వారికి మనం పరిచయం చేస్తారు. వారి గురించి కొన్ని మాటలు చెప్తారు. అలాగే వారి గ్రీటింగ్స్ కూడా తెలియజేయవలసిందిగా కమ్ అవుట్ టు ది డయాస్.
Thank you, Pastor Garu. First of all, let me congratulate Raviraj and Mridula. Hearty congratulations to both of you. And my name is Abhishek, and I am cousin of Mary Mridula. Nanu ma peddamma kooduru. So just to give a very brief introduction about their family, ma peddamma peddanana Gokanakonda Raj Kumar and Gosipat Vijay Kumari. So మా పెద్దనాన్న FCI లో పనిచేసి రిటైర్ అయ్యారు. పెద్దమ్మ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో డెప్యూటీ రిజిస్ట్రార్ గా చేసి రిటైర్ అయ్యారు. సో దే ఆర్ బ్లెస్డ్ విత్ 2 చిల్డ్రన్. ఎల్డెస్ట్ సన్ ఈస్ గోకనకొండ ప్రవీణ్ కుమార్, ఈస్ మ్యారీడ్ టు నిషా జోన్స్, అండ్ both of them are currently working in IT sector in Bangalore. The youngest child is the beautiful bride for the day, Mary Mridula. So we are all happy about the engagement ceremony of Mridula and Raviraj. So Nenu, Mridula and Johnny, all the three of us, like we are separated, just a few months away from each other. So all the three of us used to be in the same class all the time, competing and playing together, growing up together. And we were all nurtured and raised by our beloved grandmother, Annie Victoria. So I'm sure Amalu today, wherever she is, she'll have a watch on you, and you have her full blessings today also. And Raviraj, I wanted to tell you one thing which I observed today. చిన్నప్పుడు అమ్మల్ని మేము ఏడ్పించాలంటే, ఎస్పెషల్లీ జానీ నోస్ దిస్ ట్రిక్. ఆల్ వీ నీడ్ టు డూ ఇస్ జస్ట్ టు టేక్ వన్ బనానా అండ్ రన్ ఆఫ్టర్, because she hates the smell of banana and she hates flowers also. But today, all this dayas, for you, she has accepted both bananas as well as flowers. So I think she has overcome all her fears about bananas and flowers to reach to you. So that's itself a great indication that she's madly in love with you. Congratulations for having her love, and I'll wish both of you a very happy and very joyous future, and definitely looking forward to your wedding. Thank you very much, the families, for gathering here and giving me this opportunity. Thank you. God bless. Thank you, sir. Dr. Garu, చాలా వందనాలు. Thank you so much for your word of greetings and introducing the Gokanakonda family. It's very kind of you, and it's an honor for us. I request Wesley from Vizag, please come to the dais and introduce the family of Raviraj. Very good evening, the lovely audience, and the 2 blessed families and their beloved ones, and all near and dear. In fact, we have more and more people are going to come, but we have not invited because of COVID regulations. I am John Wesley. I am a general manager, Oil and Natural Gas Corporation, ONGC, and I am maternal uncle to Raviraj. And I have the honor to introduce Daroga's family, Mr. D. Ramarao Garu, dynasty. I just wanted to introduce late Sri D. Ramarao Garu and Sujana Ramarao Garu. And Ramarao Garu retired as Chief Ticketing Inspector SC Railways, and Sujana Garu retired as Nursing Superintendent. And they had a Vadi family, and they have six siblings and 6 children, Vadi children. They have excelled in different areas, different dimensions, and they have the best families. And of all 6 siblings, fifth child is Mr. Sudhakar Garu D, and he married Saubhagyavati. And they have only one son, that is Raviraj. And to tell about the family, since I am a maternal uncle, I have seen from tiny steps by Raviraj, and I have a great
association with him and a emotional attachment with him. Raviraj గురించి నేను చెప్పాలి అంటే ఈజ్ ఏ సెల్ఫ్ మేడ్ పర్సన్ అండ్ హీ హెస్ గ్రోన్ అప్ ఆన్ హిస్ ఓన్. హీ ఎక్సెల్డ్ ఇన్ స్పోర్ట్స్ అండ్ హీజ్ ఏ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్. ఫ్యామిలీ గురించి చెప్పాలంటే దే హ్యావ్ ద బెస్ట్ people around and they have excelled in different areas. And future Rudra will be a lucky one for having a good family like Sudhakar Garu, Saubhagya's family, and he will be a luckiest person. He will be able to enjoy the life. Similarly, and Raviraj is also going to have a very great family, which I really admire. The way they have taken care of hospitality and everything. Definitely you will also enjoy and you will cherish the best moments. And I wish you all the best, and both of you. Our Pastor Garu said, 1 plus 1 should be 1. It should not be 11 or it should not be 2. So you should make sure that both of you should be united. Both of you should be excellent in the quality of life, whatever you choose. This is the only wishes from my side and from the family side too. Thank you very much for giving the opportunity. Thank you, sir. Mr. Garu, very kind of you to giving a good word of greetings about the bridegroom family. Thank you so much. అలాగే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చివరి కార్యక్రమంలో వందన సమర్పణ ఉంది. వచ్చిన వారందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ కూడా మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేయవలసిందిగా మరి శ్రీ జి ప్రవీణ్ కుమార్ గోపన్కొండ ప్రవీణ్ కుమార్ బ్రదర్ ఆఫ్ మృదుల ప్లీజ్ కమ్ అవుట్ ఇన్ దేర్. Thank you, sir. First of all, congratulations, Raviraj and Rudra. It's really wonderful to have you all here. So I first spoke to Raviraj like almost a couple of months back. So when I first spoke, I wasn't sure like what to expect. So we had a long conversation about different topics like business, sports, everything we spoke, and that time itself found a strong sense of belonging that you are actually like very much like all our siblings and cousins. So that time itself like we had that sense of belonging, and like it was a great feeling to have that conversation with you, and I conveyed the same to Rudra and my friends. So it was really wonderful to know you. Really happy that I got to meet you today. And I would like to also congratulate everyone of your family on our behalf. And thanks a lot for Sudhakar uncle and family for traveling all the way from Vizag to join us today. And on behalf of our family, I'd like to thank everyone who has made it today evening to join us and bless the couple. So dinner's been arranged by you. Like please have some dinner and drive safe. Thank you so much for joining us again. Thank you. Let's give a big clap. Thank you, Praveen garu. Very nice of your vote of thanks. చివరి ప్రార్థన బెనడిక్షన్, లాస్ట్ క్లోజింగ్ ప్రేయర్ అండ్ బెనడిక్షన్ ఉంది. ఎవరన్నా మీలో ప్రార్థన చేసేవారు అంటూ వచ్చేవరన్నా మరి క్లోజింగ్ ప్రేయర్ చేయవలసిందిగా కోరుతున్నాం. రిక్వెస్ట్ ప్లీజ్ అయినా సరే రండి ప్లీజ్. చివరి ప్రార్థన చేస్తారు. ఈ గొప్ప తరుణం కొరకు నీకు వందనాలు. ఈ గొప్ప సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. దేవా, జగత్తు పునాది వేయబడుతుంది నా తండ్రి. నీ బిడ్డలు నువ్వు నా తండ్రి ప్రభా జతపరిచావు, నీలో నిర్మించుకున్నావు నా తండ్రి ప్రభా. నీ సమయం వచ్చినప్పుడు నా తండ్రి ప్రభా వారి జీవితాల్లో నా తండ్రి జతపరచబడ్డానికి నా తండ్రి ప్రభా గొప్ప తరుణం బట్టి వందనాలు. దేవా, జరిగించిన కార్యక్రమాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, నరుడు ఒంటరిగా ఉండకూడదని నా తండ్రి ప్రభా ఆదిలోనే నా తండ్రి ప్రభా ఈ కుటుంబ వ్యవస్థను ఏర్పరచావు. నీకు వందనాలు చెల్లిస్తున్నావు.
ఈ రవిరాజు రోజులో వీరి జీవితాల్లో నా తండ్రి ప్రభావ వారి జీవితాల్లో నువ్వు చేసే కార్యక్రమాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారు జీవించినంత కాలం నా తండ్రి ప్రభావ నీ సన్నిధిలో నా తండ్రి ప్రభావ కట్టబడిన కుటుంబంగా అభివృద్ధి పొందడానికి సహాయం చేయమని అడుగుతున్నాం దేవా. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు స్తోత్రాలు. ఫ్యామిలీస్ అన్ని నా తండ్రి ప్రభాని దీవించండి, ఆశీర్వదించండి. ఈ కార్యక్రమం నా తండ్రి ప్రభా రానున్న దినాల్లో నా తండ్రి ప్రభా నీ కొరకు ఘనంగా జరగడానికి సహాయం చేసి నడిపించినారు. ఇప్పుడు ఎల్లప్పుడు తోడైన దేవుని బట్టి ఏసే నామం బట్టి అడిగి పెట్టుకుంటున్నాం. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ యొక్క సహాయము, సహవాసము, ఆదరణ ఈ యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో పాల్గొందిన ప్రతి ఒక్కొక్కరికి, అలాగనే మృదుల యొక్క తల్లిదండ్రులు, బంధువులకు, అలాగనే రవిరాజు యొక్క తల్లిదండ్రులు, బంధువులకు, ప్రత్యేకంగా ఈ రోజున నిశ్చితార్థం చేయబడిన రవిరాజు, మృదుల ఇరువురికి కూడా దేవుని కృప సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. అందరూ ఒకసారి చెప్పండి ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. అందరికీ వందనాలు. మరి ఈ కార్యక్రమం తర్వాత విందు కార్యక్రమం ఉందని తెలియజేస్తున్నారు. అందరూ కూడా డిన్నర్లో పాల్గొందాలని కోరుతున్నాం. ದೇವರನಿ
now and then, for eternity. God bless the day when He gave me you. Every now and then, for a lifetime, I'll bless this day and cherish your faith in me. I'm gonna pray with you, walk with you, stay with you until the end. I'm gonna laugh with you, cry with you, breathe with you all my days. The road may be rough, vague and dark, bleak and tough. I promise to cherish you with all my heart. In all my dreams, my earnest hope, I wish you well every minute, every day. In all my dreams, my dearest friend, may the Lord protect you in every way. I'm gonna pray with you, walk with you, stay with you until the end. I'm gonna laugh with you, cry with you, breathe with you all my days. The road may be rough, vague and dark, bleak and tough. I promise to cherish you with all my heart. I'm gonna pray with you, walk with you, stay with you until the end. I'm gonna laugh with you, cry with you, breathe with you all my days. The road may be rough, vague and dark, bleak and tough. I promise to cherish you with all my heart. కరుణించి కాపాడే యేసయ్యా, నిజరిమా యేసయ్యా, కూడుకొని మనమీ వేళ
ఘనమగు వేడుకకు తెర తీయాల కూడుకొని మనమీ వేళ ఘనమగు వేడుకకు తెర తీయాల గడచిన దినముల కలిగిన సుఖముకై ప్రభు యేసు ఆశీర్వాదాలకై గూడుకొని మనమీ వేళ ఘనమగు వేడుకకు తెర తీయాల I'm a survivor. I'm not gonna give up. I'm not gonna sour. I'm gonna work harder. I'm a survivor. I'm not gonna give up. I'm not gonna sour. I'm gonna work harder. I'm a survivor. I'm gonna make it. I will survive. Keep on surviving. వేసవి వడగాలుల బాధ తీరిపోయే యేసుని శుభవాక్కుల హాయి ప్రాప్తమాయే విదితమైన ప్రభుని ప్రేమ విడిచిపోదాయే విమలమాయే హృదయ సీమ దిగులు లేదాయే గానమై గడమున పాడగా ధ్యానమై మనసుని దాకగా ప్రభవించే యేసు దివ్యనాద రూపానా కూడుకొని మనమీ వేళ ఘనమగు వేడుకకు తెర తీయాల సరే బాబా మబదనిజా మబ
మాటవి కడతేరగా మనసు మారిపోయే